ఓం శ్రీమాత్రే నమః. శ్రీ శివాయ గురవే నమః. యః కర్త జగతాం భర్త సంహర్త మహసాం నిధి ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. వీక్షకులకు నమస్కారం. నేను మీ దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి. ఆర్కే మాతృశ్రీ తెలుగు జ్యోతిషపరమైన యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు జూన్ నెల 23వ తేదీ నుండి జూన్ నెల 29వ తేదీ వరకు గల గ్రహ స్థితిగతులని ఒకసారి పరిశీలన చేద్దాం. మిథున రాశిలో రవి, బుధ, శుక్రగ్రహాలు, కన్యా రాశిలో కేతుగ్రహం, ధనస్సు రాశిలో చంద్రగ్రహం, అలాగే కుంభరాశిలో శనిగ్రహం, మీనరాశిలో రాహుగ్రహం, మేషరాశిలో కుజగ్రహం, వృషభ రాశిలో గురుగ్రహం సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారాన్ని అనుసరించి ఈ వారం రాశులకి వార ఫలాలు తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడు వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారికి రాశి నుంచి 2వ స్థానంలో చంద్రగ్రహం, అలాగే 4వ స్థానంలో శనిగ్రహం, 5వ స్థానంలో రాహుగ్రహం, 6వ స్థానంలో కుజగ్రహం, 7వ స్థానంలో గురుగ్రహం, 8వ స్థానంలో రవి, బుధ, శుక్రగ్రహాలు, 11వ స్థానంలో కేతుగ్రహం సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారాన్ని అనుసరించి ఈ వారం ఈ వృశ్చిక రాశి వారికి కొంత మధ్యస్థమైన ఫలితాలుగా కనబడుతుంది. మధ్యస్థమైన ఫలితాలు అంటే సాధారణంగా ఇప్పటి వరకు జరుగుతున్న అనుకూలమైన క్రియకి కొంచెం ఆటంకాలు వచ్చే అవకాశం ఉంటుంది. చిన్న చిన్న సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. మనం ఆలోచన విధానంలో మార్చుకోవాలనా అని కొంత అనుమానించదగిన పరిస్థితులు కూడా ఉంటుంటాయి. ఆలోచన తీరు బాగానే ఉన్నప్పటికీ అమలు చేయడంలో మాత్రం నిర్లక్ష్యం కనబడుతుంటుంది. అయితే మనకి గతంలో ఉన్న పద్ధతిని అనుసరించి అటువంటి పద్ధతిలోనే మరలా ఇంకా జరుగుతుందనే ఉద్దేశంతో కొంచెం నిర్లక్ష్యం చేస్తారు. అటువంటి నిర్లక్ష్య ధోరణి వలన కొంత ఆటంకాలు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే అనుకున్న పనులు అనుకున్నట్టుగా విధంగా జరగకుండా పోయే అవకాశం ఉంది. కాబట్టి చాలా అప్రమత్తంగా ఉండి సరైన ఆలోచనలు చేసి సరైన పద్ధతిలోనే వాటిని నిర్వహించడానికి కొద్దిగా ఎక్కువ కష్టపడవలసిన పరిస్థితి అయితే ఉంటుంది. ధనయోగాదులు గతంలో ఉన్నంత స్థిమితంగా ఉండవు, కొంచెం ఎక్కువ తక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండమని చెప్పబడుతుంది. అయితే ఈ వారంలో కొద్దిగా గతంలో ఉన్నంత అనుకూలత ఉండదని గుర్తుపెట్టుకోవాలి. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతోటి సఖ్యత కొంత తగ్గుతుంది. ఆలోచన తీరు కొంత మారుతుంది. ఈ అనవసరమైన విషయాల్లో చిన్న చిన్న సమస్యలు తెచ్చుకోవడం, అనవసరంగా ఉద్రేకపడడం ఇలాంటివి జరుగుతాయి. అయితే ఈ ఉద్రేకత కొద్దిగా తగ్గించుకొని మాట తీరు సమయానుకూలంగా పెట్టుకుంటే బాగుంటుంది. కొత్తగా సమస్యలను తెచ్చుకునే అవకాశం ఉందేమో అని అనిపిస్తుంది. కాబట్టి మాట తీరులో కొద్దిగా వ్యత్యాసం వస్తుంది. అనవసరంగా తొందరపాటు పడే అవకాశం కూడా ఉంటుంటుంది. కాబట్టి ఈ వారంలో గతంలో ఉన్న చాలా వారాల కంటే ఈ వారం కొంచెం భిన్నంగా ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి. ఈ వారం అన్ని రకాల విషయాలు కూడా సాధారణంగా ఉంటుంది. మరీ కింది స్థాయిగా పడిపోదు, కానీ అది మనకి అనుకూలత తగ్గినట్టుగానే కనిపిస్తుంది. అలాగే గృహ వాహన యోగాదులు పూర్తి అనుకూలత లేవు, కొంతవరకు సాధారణంగా ఉంటుంది. అలాగే గృహానికి కానీ వాహనానికి కానీ మరమ్మతులు చేయించాల్సిన పరిస్థితి వస్తుంది. ఏవి అనుకూలపడే అవకాశం లేదు, ఆ రూపంలో ఖర్చు చేయవలసిన పరిస్థితులు ఉంటాయి. అలాగే కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు అందరితో కూడా మాట పట్టింపులు లేకుండా చూసుకోమని మరలా చెప్పబడుతుంది.
అలాగే విద్యార్థులకి విద్యా సంబంధించిన విషయాలకి కొంత ఖర్చు అధికం అవుతుంది. అవన్నీ కూడా ఆలోచన చేసుకోవాలి. సకాలంలో సరైన నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితులు ఉంటాయి. అలాగే పిల్లల విషయంలో కొంచెం అప్రమత్తంగానే ఉండండి. అయితే ఆరోగ్య సంబంధించిన విషయాల్లో పిల్లలకి ఇబ్బంది లేకుండా చూసుకోమని చెప్పబడుతుంది. అలాగే ఆరోగ్య సంబంధించిన విషయాల్లో అలాగే రుణ సంబంధించిన విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. రుణాలు తీర్చాలనే ఉద్దేశం ఉన్నప్పటికీ అవి అనుకోకుండా ఇంకా గట్టిపడుతూ ఉంటాయి. ఇంకా కొంత పెరిగే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఈ పాత రుణాలు తీర్చడం, కొత్త రుణాలు చేయడం అనేది జరుగుతుంటుంది. కాబట్టి ఈ వారం కొంచెం అప్రమత్తంగా సరైన ఆలోచన చేసి ఉంటే ఆ విధానాలన్నీ సరి చేసుకోగలుగుతారు. ఆరోగ్యపరంగా కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి. వాహనాలు నడిపేటప్పుడు కొంచెం ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. అటువంటి విషయాల్లో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. తొందరపాటు లేకుండా ఉండడం అనేది చెప్పదగిన సూచన. అలాగే భార్యాభర్తల మధ్య సఖ్యతగానే ఉంటుంది, అనుకూలత బాగానే ఉంటుంది. ఇద్దరు ఒకే విధంగా ఆలోచన చేసే పద్ధతి కనబడుతోంది. అయితే ఆలోచన తీరులో మాత్రం కొద్దిగా భిన్నంగా ఉండవచ్చు. అలాగే కొత్తగా పెట్టుబడులు పెట్టడం, డిపాజిట్లు చేయడం అలాంటివి ఏమీ ఈ వారంలో పూర్తి అనుకూలత లేని పరిస్థితి ఉన్నది. కాబట్టి అది కూడా ఆలోచన చేయక్కర్లేదు. అలాగే భాగ్యస్థితి కొంత ఉన్నతంగానే ఉంటుంది. ఆర్థిక పరమైన విషయాల్లో కొంత ఇబ్బంది, మొండితనం ఉన్నప్పటికీ దాంట్లో చివరికి మీకు ఆర్థికంగా ఉపయోగపడే పద్ధతులే ఉంటాయి. వారం మొదట్లో కొంత ఇబ్బందికరంగా ఉన్నట్టుగా ఉండి మధ్యలో నుంచి చివరి వరకు కొంత అనుకూలత పెరిగే అవకాశం కూడా కనబడుతుంది. అయితే కొన్ని సమస్యలు వచ్చిపోతాయని అర్థమవుతుంది. అలాగే ఉద్యోగ స్థితి, వృత్తి, వ్యాపారం మొదలైన విషయాల్లో కూడా కొంత మధ్యస్థంగా ఉంటుంది. అయితే గతంలో కంటే కొద్దిగా స్పీడు తగ్గినట్టుగా కనపడుతుంది. కాబట్టి జాగ్రత్తగానే ఉండాలి. ఇటువంటి సమయమే మరలా మనకి తర్వాత భవిష్యత్తులో ఉపయోగపడటానికి, ఈ అనుభవాలు అప్పుడు ఉపయోగపడటానికి సరిపోతాయి. కాబట్టి ఇది చిన్న చిన్న అనుభవాలుగా తీసుకోవాలి. అది వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది విషయంలో సాధారణంగా ఉంటూనే కొత్త విషయాలు నేర్చుకునే అవకాశం అయితే ఉన్నది. కొత్తగా ఆలోచన చేయటం, కొత్తగా సమస్యల్ని పరిష్కారం చేయటం, ఆర్థిక విధానాలని పెంచుకోవడం, ఇవన్నీ కూడా కొంచెం కొత్తగానే కనబడతాయి. అలాగే చేసిన పనికి గుర్తింపు, గౌరవాలు కలిగే అవకాశం బాగా ఉంది. ఈ వృశ్చిక రాశి వారికి మంచి గౌరవం, కీర్తి ప్రతిష్టలు ఉంటాయని తెలుస్తుంది. అలాగే కొత్తగా ఏదైనా ప్రయత్నం చేసే వాళ్ళకి మాత్రం, అంటే ఉద్యోగ ప్రయత్నం కానీ, వివాహ ప్రయత్నం కానీ, ఇలాంటి ప్రయత్నాలు చేసే వాళ్ళకి అనుకూలపడే అవకాశం బాగానే ఉంది. అలాగే దూర ప్రాంతాలు, దూరదేశాలు ఆలోచన చేసే వాళ్ళకి ఈ వారం అంత అనుకూలంగా లేదు. ఖర్చుల విషయానికి వస్తే సాధారణంగా ఉంటాయి. అయితే అనుకోకుండా ప్రయాణాలు, అనుకోకుండా ఖర్చులు చేయవలసిన పరిస్థితి ఉంటుంటాయి. కాబట్టి ఇవన్నీ కూడా సరిగా ఆలోచన చేసుకొని మిశ్రమ ఫలితాలుగా తీసుకొని ఈ వారంలో జరిగే వాటికి కొంత అప్రమత్తంగానే ఉండాలి. అయితే విషయాల్ని పెంచుకోకుండా చూడండి. మన మాటలు వేరే వాళ్ళు కానీ, వేరే వాళ్ళ మాటలు మనం కానీ అపార్థాలు చేసుకోకుండా ఉండేందుకు ప్రయత్నం చేయండి. ఈ వారం కొంత అర్ధాష్టమ శని ప్రభావం కొద్దిగా ఎక్కువ కనబడుతుంది. దానివల్ల సమస్యలు వచ్చే అవకాశం కనబడుతుంది. అయితే అదంతా కూడా మాటల ద్వారాను, అర్థాలు అపార్థాల ద్వారాను వచ్చే అవకాశమే ఎక్కువగా ఉంటుంది. కాబట్టి చాలా అప్రమత్తంగా ఉంటే ఈ వారాన్ని సరిగా నడపగలిగితే మీరు చాలా కృతకృత్యులైనట్టుగానే చెప్పుకోవాలి. ఎందుకంటే ఆర్థిక పరమైన విధానాల కంటే
మానసిక పరమైన విషయాల్లోనే ఎక్కువగా జాగ్రత్తగా ఉండాలి. బంధుమిత్రులతో వివాదాలు రాకుండా చూసుకోవడం అనేది ముఖ్యమైన మాట. అలాగే ఆర్థిక విధానాలన్నింటినీ ఒక దారిలో పెట్టడానికి గట్టిగా ప్రయత్నం చేయమని చెప్పబడుతుంది. కాబట్టి ఈ వారం ఇటువంటి మిశ్రమ ఫలితాల నుంచి కొంత మంచి ఫలితాల వైపు శుభ లక్షణాలు పెరగడం కోసం ఈ వృశ్చిక రాశి వారు ఈ వారం కనకదుర్గా మాత ఆరాధన పూజలు చేసుకుంటే బాగుంటుందని తెలుస్తుంది. శుభం భూయాత్. ఓం శ్రీమాత్రే నమః.